ఒక్క నిమిషం ఆలోచించండి. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం బ్యాంక్ అకౌంట్లలో 1,50,000 రూపాయలు పడితే ఎట్లుంటది? మస్తు ఉంటది కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల 1,50,000 కోట్లతో అంటే ప్రతి కుటుంబానికి 1,50,000 వంచేంత డబ్బుతో ఏం చేయబోతున్నదో మీకు తెలుసా? హైదరాబాద్ గుండెలో నుంచి ప్రవహించే మూసి నదిని శుభ్రం చేయబోతున్నది. ఇది ఒకప్పుడు హైదరాబాద్ దాహం తీర్చిన జీవనది. కానీ ఇప్పుడు ఇది మురికి కాలువ. ఇది ఎంత దారుణంగా ఉంటదంటే కనీసం ఇలా చేపలు కూడా బతకలేవు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్న మూసి నదిని లండన్ లో ఉన్న థేమ్స్ నదిలా మారుస్తామని చెప్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఒక నదిని శుభ్రం చేయడానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరమా? ఇది నిజంగా హైదరాబాద్ అభివృద్ధి కోసమా లేకపోతే చరిత్రలో అతిపెద్ద స్కామ్ కి తెరలేపుతున్నారా? దీని గురించి ఈ వీడియోలో లోతుగా పరిశీలించి తెలుసుకుందాం రండి. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, హైదరాబాద్ రూపురేఖల్ని మార్చే ఒక మహాయజ్ఞం. 55 కిలోమీటర్ పొడవు గల మూసీ నదిని శుభ్రం చేసి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారట. వీళ్ళ ప్లాన్ అయితే గ్రాండ్ గానే ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గేట్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఒక భారీ నిర్మాణం, ఆపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, హైదరాబాద్ అభివృద్ధికి చిహ్నంగా ఒక ఐకానిక్ టవర్, అట్లానే నదులకి ఇరువైపులా చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కులు, పెద్దోళ్ళు వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాకులు, అట్లానే ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్క గోనికి కొత్త వంతెనలు. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదంటే దేశం బయట నుండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 4,100 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. ఇది ఎట్లున్నదంటే మనం ఇల్లు కట్టడానికి మన పైసలు సరిపోక పక్కింటోని దగ్గరనో లేకపోతే ఊర్లో అప్పు చేసినట్టు. ఈ మూసీ నది ప్రాజెక్ట్ అప్పు కేవలం మన పైన కాదు, భవిష్యత్ తరాల పైన కూడా పడబోతున్నది. వింటుంటే వీళ్ళ విజన్ రాజమౌళి బాహుబలి సినిమా మించున్నది. కానీ మనం ఎప్పుడు కాయిన్ ఒక పక్కనే కాదు, రెండో పక్క కూడా చూడాలి. ప్రభుత్వం చూపిస్తున్న ఈ రంగుల కళ వెనుక ఒక నల్లటి నిజం ఉన్నది. అదే ఈ రోజు మనకు కనిపిస్తున్న మూసి. హైదరాబాద్ నగరం నుండి ప్రతిరోజు 200 కోట్ల లీటర్ల మురికి నీళ్లు మూసిలో కలిసిపోతున్నాయి. ఈ విషయం నేను చెప్పడం ఏం కొత్త కాదు, అట్లే ప్రభుత్వాలు శుభ్రం చేస్తా అని చెప్పడం కొత్త కాదు. మొదటిగా 1997లో నందవరం ప్రాజెక్ట్ అర్ధరాత్రి 97 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించిల్లు. కానీ చివరికి ప్రాజెక్ట్ కూడా ఖాళీ అయిపోయింది. రెండోసారి 2005లో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్, నిధుల కొరత ఆలస్యం, మన కాంగ్రెస్ గురించి తెలిసిందే కదా, అది కూడా అట్టకెక్కింది. మూడోసారి 2006లో సేవ్ మూసీ ప్రాజెక్ట్, ఈ మురికి నదిలో బోటింగ్ చేపిస్తామని చెప్పి రబ్బర్ బోట్లు వేసిల్లు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇన్నిసార్లు ఫెయిల్ అయిన ప్రాజెక్టు, ఇన్ని కోట్లు వృధా అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయం సాధిస్తా అంటే మనం ఎట్లా నమ్మాలి? 1,50,000 కోట్లు. ఈ మాట వినగానే ప్రతిపక్షాలు ఇది మూసి బ్యూటిఫికేషన్ కాదు, మూసి లూటిఫికేషన్ అని ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే వాదనలలో కొన్ని కీలకమైన పాయింట్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, పెరిగిన అంచనాలు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ కి 16,000 కోట్లతోని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏకంగా 1,50,000 కోట్లకి ఎట్లా పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, నమ్మశక్యంగా లేని ఖర్చు. మన ఇంటి ముందు గలీలో 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక కాంట్రాక్టర్ 17 లక్షలు అడిగితే అదే రకమైన రోడ్ వేయడానికి ఇంకొక కాంట్రాక్టర్ 270 కోట్లు అడిగినట్టు. కేంద్ర ప్రభుత్వం గంగా నదిని శుభ్రం చేయడానికి 1 కిలోమీటర్కి 17 కోట్లు ఖర్చు చేస్తుంటే మూసీ నదికి మాత్రం 2,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుందని నిలదీస్తున్నారు. మూడవ పాయింట్, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన డబ్బుని రేవంత్ రాహుల్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీ హైకమాండ్ కి పంపించడానికి అని తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏందో తెలుసా? మేము అసలు ప్రాజెక్ట్ కి ఫైనల్ బడ్జెట్ నిర్ణయించలేదు, అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా సిద్ధమే కాలేదని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. డిపిఆర్ లేకుండానే పనులు మొదలు పెట్టమని టెండర్లు విలువమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నారు. అంటే రోగమైందో పూర్తిగా తెలియదు కానీ 1,00,000 కోట్ల ఆపరేషన్ సిద్ధం అవుతున్నారా? ఈ 1,00,000 కోట్ల రాజకీయ గొడవలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా తమ జీవితాలనే కోల్పోతున్న సామాన్య ప్రజల గురించి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 15,000 ఇళ్లను తొలగించాల్సి ఉంటుంది. కానీ అనఫీషియల్ డేటా ప్రకారం 1,50,000 వరకు నిరాశ్రయులు అవుతారని అంచనా. ఇప్పటికే మలక్పేట్ శంకర్ నగర్ లో 160కి పైకి ఇల్లులు కూల్చేసిల్లు. 17 మంది కుటుంబ సభ్యులున్న ముజాహిద్ అనే డ్రైవర్ కుటుంబాన్ని 2 బెడ్రూమ్ ఇంట్లోకి మారమన్నారు. అసలు 17 మంది ఉన్న కుటుంబ సభ్యులు 2 బెడ్రూమ్ ఇంట్లో ఎట్లా పడతారు? వాళ్ళ జీవితాలు ఏమైతే? ఇదేం ఒక ముజాహిద్ కథ కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఇదే గోస. ప్రభుత్వం వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తుంది. ఇది ఎట్లున్నదంటే ఒక చెట్టుని వేలతో సహా పెకిలించి ఒక మట్టి కుండలో పెట్టి నీకు ఇల్లు ఇచ్చినాం కదా పోయి సంతోషంగా ఉండన్నట్టున్నది. మనుషులకి కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఉపాధి, వాళ్ళ బంధువులు, కమ్యూనిటీ కూడా వాళ్ళకి ముఖ్యమే. ఇదే తప్పు గుజరాత్ లో సబర్మతి నది ప్రాజెక్ట్ విషయంలో జరిగింది. దాదాపు 10,000 కుటుంబాలను నగరం బయటికి
తరలించిల్లు. దీంతో వాళ్ళు ఉపాధి పోయింది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి మానసిక ఒత్తిళ్లలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా గుజరాత్ చేసిన తప్పే చేయబోతున్నదా? పేదల కన్నీళ్లతోని మూసిని ప్రక్షాళించబోతున్నారా? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలారా, మూసిని శుభ్రం చేయాలనుకోవడం మంచి ఆలోచనే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైందేనా? ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం. ఒక దారేమో గుజరాత్ సబర్మతి నది ప్రాజెక్ట్ వైఫల్యాన్ని చూపిస్తుంది, ఇంకో దారేమో పేదలకు గౌరవమైన పునరావాసం కల్పించి మూసిని ప్రక్షాళన చేసి పర్యావరణ హాని, వరదలు, ట్రాఫిక్ సమస్య లేకుండా నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. తెలంగాణ బిడ్డలుగా మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మొట్టమొదటిగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ ని ప్రజల ముందు ఉంచాలి. రెండవది, ఈ ప్రాజెక్ట్ లో పారదర్శకత ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని అస్సలు నమ్మలేము. వీళ్ళని నమ్మినామంటే పక్కల పామును పెట్టుకొని మన్నట్టే. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, కానీ మనం అందరం తెలంగాణ బిడ్డలం. వీళ్ళు మూసి కట్టినా ఇంకేం కట్టినా కూడా అది మన పైసలతోనే. మన గొంతుకు విలువ ఉన్నది. మనం ఖచ్చితంగా మన డబ్బులు లెక్క చెప్పమని ప్రభుత్వం నిలదీయాలి. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ కి శాపమా లేదా వరమా అనేది మన చేతుల్లోనే ఉన్నది. నేనైతే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ పారదర్శకతో ఉండదని అనుకుంటున్నా. కానీ మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో చెప్పండి. అట్లనే ఈ వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికి షేర్ చేయండి.